గోవిందాయ నమః, శ్రేయ నమః, శ్రీధరాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులందరికీ అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి స్వాగతం. మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే భక్తి సూత్రం ఏమనగా అన్యాశ్రయాణం త్యాగోన్ అన్యత. తన ప్రియతమ దైవము యొక్క ఆశ్రయం ఒక్కటి తప్ప ఇతరములైన ఆశ్రయములన్నింటినీ వీడునాడే అనన్యభావం అనబడును. అనన్యమైన భక్తి అంటాం కదా. ఏమిటి అనన్యమైన భక్తి అంటే, పరమాత్మ కూడా భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. అనన్యమైన భక్తి భావనతోటి ఎవరు నిరంతరము కూడా మనస్సు నయందుంచుతారో వారి యోగక్షేమములు స్వయంగా నేనే వహించదను అని ఆ శ్లోకానికి సారాంశం. అనన్యమైన భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే తెలుసు. పరమాత్మ ఇక్కడ భక్తి అని చెప్పడం లేదు, అనన్యమైన భక్తి అని చెప్తున్నాడు. ఏమిటి అనన్యమైన భక్తి? ఆ లక్షణాలు ఏమిటి? అనన్యమైన భక్తి స్థితి మనకి ఉందో లేదో తెలుసుకోవడం ఎలాగా? అసలు ఎలా ఉంటుంది అనన్యమైన భక్తి? ఎలా ఉండాలి? అది నారద మహర్షి వారు ఈ సూత్రంలో సెలవిస్తున్నారు అన్నమాట. ఏమిటి అనన్యమైన భక్తి అంటే, తనకు ప్రియతమమైన దైవము యొక్క ఆశ్రయము తప్ప ఇతరములైన ఆశ్రయాలు మొత్తాన్ని విడిచిపెట్టడమే అనన్యమైన భక్తి. చాలామందికి భాగవత హృదయం తెలియదు. ఇష్టం వచ్చినట్టు దోషంలో చేయడము, తోలనాటం చేస్తూ ఉంటారు. ఈ భాగవతులు ఆ గుళ్ళకు పోరండి, ఈ దేవతలను పూజించరండి, ఆ పూజలు చెయ్యరు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తెలియదు పాపం వాళ్ళకి. తెలిస్తే వాళ్ళు కూడా మాట్లాడరు. నారద మహర్షి వారికి బాగా తెలుసు. వారు చెప్తున్నారు కదా, ప్రేమించే భక్తుడి హృదయములో తనకు ప్రియతముడైన ఆ భగవంతుడు ఒక్కనికి తప్ప అన్యమైన దేనికి కూడా ఉండదు, చోటు ఉండదు. ఇంకొకటి కూడా ఉంది లేదా ఉంచాలి అనే ఊహింపనైనా జాలడు భక్తుడు, అనన్య భక్తుడు అని నారద మహర్షి వారు ఇక్కడ సెలవిస్తున్నారు అన్నమాట. ఈ చరాచర విశ్వము అంతా తన ప్రియతమైన దైవము నిండి ఉంటాడు. తన ప్రియమైన దైవం యొక్క శరీరముగా ఈ చరాచర విశ్వం అంతా కూడా కనపడుతుంది. రెండోది అసలు ఇంకోటి ఉందని కనపడదు. రెండోది ఉంది అని తెలిస్తే కదా రెండో దానికి పూజ చేసేది. రెండోది లేదు, ఉన్నదంతా కూడా తనకు ప్రియతమైన పరమాత్ముడు మాత్రమే అనే ఒక మహావిశ్వాసంతో అనన్యమైన భక్తుడు బ్రతుకుతూ ఉంటాడు అని నారద మహర్షి వారు ఇక్కడ సెలవిస్తున్నారు. ఏమిటవన్నీ? గోపికల మధుర భక్తిని వివరిస్తూ చెప్తారనమాట. గోపికలు ఒకసారి వెళ్ళి సరదాగా యమునా నది తీరాన్ని కూర్చున్నారు. వాళ్ళ కన్నుల్లో ఎప్పుడూ కూడా కృష్ణ పరమాత్మ శ్యామ సుందర రూపము నిండి ఉంటుంది. రెండవది ఏమీ తెలియదు గోపికలకి. ఏది చూసినా కృష్ణుడు కానీ కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ స్థితి గోపికలది. సరే, వారు యమునా తీరాన్ని కూర్చుంటాయి. యమున నీరు మొత్తం కూడా ఆ కృష్ణుడు శరీరము ఛాయ, అది ఏదైతే ఆ నీలపు ఛాయ ఉంటుందో ఆ ఛాయగానే కనపడుతుందట. నీటికి కలర్ ఉండదు కదండి. అసలు యాక్చువల్గా యమునా నది కూడా కృష్ణ పరమాత్మ లీలలో చూసి 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 యమున ఒడ్డున కృష్ణుడు ఆడుకుంటూ ఉండేవాడు. ధేనుగుల్ని అంటే దూడలను మేపుతూ ఉండేవాడు. ఓసారి యమునలో కూడా దిగాడు కాళీయమర్దనం కోసం. ఆ యమున కూడా స్వామితో ప్రేమలో పడిపోయి యమున కూడా నల్లగానే అయిపోయింది, కాళింది ఆమెకి పేరు. యమున కూడా శ్యామల వర్ణ శోభితం అయిపోయింది అనమాట. ఆ యమున ఒడ్డున కూర్చున్న గోపికలు గోపాలురు వాళ్ళకు కూడా ఈ కళ్ళ ఎంతో కృష్ణ పరమాత్మను నింపుకొని ఆ యమున నీరంతా కూడా శ్యామల వర్ణంగానే కనపడుతుంది. ఇంతలో చీకటి పడుతుందంట లైట్గా. చీకటి ఎలా ఉంటుంది? అది నల్లగానే ఉంటుందిగా. ప్రపంచమంతా శ్యామల వర్ణంగానే కనపడుతుంది. ఎదురుగా ఉన్న యమున శ్యామల వర్ణంగానే కనపడుతుంది. చుట్టుపక్కల ఉన్న పరిసరాలు శ్యామల వర్ణంతో కనపడుతున్నాయి. కారణం ఏమిటంటే వీళ్ళ కళ్ళల్లో కృష్ణుడి రూపం నిండి ఉందట. దాంతో ఎటు చూసినా ఈ లోకమంతా కూడా శ్యామల వర్ణ శోభితంగా తోస్తుందట గోపికలకి. అందులో రెండోది ఏమైనా కనిపిస్తుందో చెప్పండి? అనన్యమైన భక్తుడి హృదయం అలా కనపడుతుంది. ఎటు చూసినా కృష్ణుడే, అంతా కృష్ణుడే, తన కృష్ణుడే. అది తప్ప రెండోది ఏమీ లేదు. ఆయన తప్ప రెండోది పొందదగినది ఏమి లేదు. పొందాలనే కోరిక లేదు, అసలు ఊహ లేదు. అనన్య భక్తుడి పరిస్థితి
హృదయమునందు, మనసునందు, బుద్ధి యందు, కళ్ళలో కూడా కృష్ణుడిని నింపుకోవడం. దాంతో మొత్తం అంతా కూడా నీలవర్ణంలోనే కనపడుతూ ఉంటుంది. ప్రేమలో అంతటి తరాస్థితికి వెళ్ళిన వాడికి అనన్య భక్తుడు అని పేరు. నారద మహర్షి వారి మాటలు. సరే, అలాంటి భక్తుడి దగ్గరికి వెళ్ళి తద్విరుద్ధమైన విషయం ఇంకేదన్నా చెప్తుంటే కూడా తను ఆలకించడం, నాకు వద్దయ్యా, నాకు చెప్పొద్దు, ఏదైనా ఉంటే కృష్ణుడి గురించి చెప్పి నేను వింటా, నాకొద్దు. ఒకసారి పార్వతీదేవి పరిస్థితి కూడా అదే. ఆమె ఒకసారి పరమశివుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తీవ్రమైన తపస్సు చేసింది. ఎండిపోయిన పర్ణములు అంటే ఆకులు తింది. కొన్నాళ్ళు గాలి పీల్చి తపస్సు చేసింది. సప్త ఋషులు ఆమెను పరీక్షించాలనేసి వచ్చి, అమ్మ, శివుడిలో కొన్ని దోషాలు ఉంటాయి, అదే విష్ణువులో అయితే దోషాలు ఏమి ఉండవు, కాబట్టి నువ్వు విష్ణువుని వివాహం అడొచ్చు కదా అని పరిహాసం చేస్తారు, పరీక్షిస్తారనమాట. ఆమె దానికి అంగీకరించదు. దోషాలు ఉంటే ఉన్నాయేమో, గొప్పవాడు కాకపోతే కాడేమో, నేను ప్రేమించాను, నాకు ప్రేమించిన వస్తువే కావాలి, ఇంకోటి అవసరం లేదు. ఇది పార్వతీదేవి స్థితి. అలాగే ఒకసారి గోపికల స్థితి కూడా అదే. యమునా తీరానో వాళ్ళు బిందెలు కడుక్కుంటూ శుభ్రం చేసుకుంటూ స్నానాలు చేసి వాటర్ తెచ్చుకొని ఆ పనుల్లో వాళ్ళు భగ్నమయ్యి ఉంటే అక్కడికి ఎవరో కొందరు ఋషులు కూడా యమున స్నానం చేయడానికి అదే వేళకు వచ్చారట. వాళ్ళు ఏదో చెబుతున్నారు. వాళ్ళు చెప్పుకుంటూ ప్రసంగవశాన అక్కడ ఉన్న ఈ గోపికలకు కూడా, అమ్మాయిలు, మీకు చక్కగా సమృద్ధిగా ఉండి మీ గోకులం అంతా కూడా ఆవులు వేళకు పాలిస్తూ మీకు సమృద్ధిగా ఉండి లక్ష్మీప్రదంగా ఉండాలంటే ఇదిగో ఈ మంత్రము రోజు స్మరించండి. లేదంటే శుక్రవారం రోజున పలానా ఆ పూజ చేయండి, ఏ శనివారమో మంగళవారమో ఈ పూజ చేయండి. మీరు మహిళలు కాబట్టి ఇలాంటి పూజలు చేయడం వలన మీ గోకులం బాగుంటుంది, మీ గోవుల మందలు బాగుంటాయి, మీకు లక్ష్మి బాగా వర్ధిల్లుతుంది, ఇలా ఏదో చెప్పబోయారట. ఈ గోపికలకు నమస్కారం చేసి, స్వామి, మాకు అవన్నీ ఏం తెలుసు, మీరు ఏం చెబుతున్నారో కూడా మాకు అసలు వినిపించడం లేదు, మాకు అవేమీ అక్కర్లేదు, మేము బాగున్నాం మా స్థితిలో. నిరంతరము కూడా శ్యామసుందరుని హృదయంలో పెట్టుకొని, మనసులో ఉంచుకొని, కన్నుల్లో కూడా ఆ శ్యామసుందరుడైన కృష్ణుడిని నింపుకొని, ఎటు చూసినా కూడా శ్యామల వర్ణ శోభితమై, ఏ చిన్న ఆకు కదిలిన గాలి వీచినా కూడా కృష్ణుడు వేణువు ఊతూ వస్తున్నాడేమో, ఆ శబ్దమేమో కృష్ణుడు తాకిడేమో అనే భావనతోటి చెవులటు, కళ్ళిటు, మనసటు మొత్తం అంతా కృష్ణుడికి అర్పించేసేసి, మేమంటూ ఏమీ మిగలకుండా, మాకంటూ ఏమీ లేకుండా కూర్చున్నామయ్యా. నీవు చెప్పే పూజలు మంత్రాలు అవన్నీ మాకెందుకు స్వామి, మాకేమీ అక్కర్లేదు. మీరు చెప్పే బహుశా గొప్పవ కావచ్చును, కానీ మాకు మా మందలోని నందగోప కుమారుడే గొప్పవాడు, మాకు ఆయనే కావాలి. మేము మా మనసు సమృద్ధమైనది, కృష్ణ పరమాత్మను సేవించి ఆ స్వామిని దర్శించుకుంటూ, ఆ స్వామిని స్మరించుకుంటూ మా మనస్సు, ఆత్మ అంతా సమృద్ధమైనది, మాకేమీ అక్కర్లేదు. నువ్వు చెప్పే మంత్రము, నువ్వు చెప్పే లక్ష్మీ ప్రాప్తి, నువ్వు చెప్పే మోక్షము, నువ్వు చెప్పే సుఖము మాకేమీ వద్దు స్వామి, మాకు వినాలని కూడా లేదు, పోయేస్తాము, నీకు నమస్కారం అని వాళ్ళ కడవలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోయారట. ఇది అనన్యమైన భక్తుడి స్థితి. ఒక దానం ఇచ్చాడా, కృష్ణుడి ప్రీత్యర్థం. ఒక పూజ చేశాడా, కృష్ణుడి ప్రీత్యర్థం. ఒక పని చేశాడా, కృష్ణుడి ప్రీత్యర్థం. ఒక మాట మాట్లాడా, కృష్ణుడి ప్రీత్యర్థం. ఏమి చేసినా కృష్ణుడి కోసం, తాను తిన్న కృష్ణుడి కోసం, తాను అలంకరించుకున్న కృష్ణుడి కోసం, తాను సంపాదించిన కృష్ణుడికి మంచి పనులు చేయడం కోసమే, తను బ్రతికిన కృష్ణుడి కోసమే ఆ బ్రతుకు తప్ప రెండోది ఏమి నాకు తెలియదు, రెండోది ఉన్నా నాకొద్దు, ఇంతకంటే గొప్పది ఉండవచ్చు, కృష్ణుడి కంటే గొప్పది ఉండవచ్చు లోకంలో, నాకు అక్కర్లేదు. కృష్ణుడి కంటే ఇంకా గొప్పది ఏదో ఉంది. కృష్ణుడిని కూడా సృష్టించిన వాళ్ళు ఇంకెవరో ఉన్నారు. భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు, ఇంకెవరో చెప్పారు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు మనం ఇటీవల కాలంలో వింటున్నాం. ఎవరు ఎన్ని చెప్పినా నా మనస్సు కృష్ణుడి దగ్గరే ఆగుతుంది, నా కళ్ళు కృష్ణుడినే వెతుకుతాయి, నా నోటి నుండి కృష్ణుడి శబ్దమే కృష్ణ కృష్ణ గోవింద గోవింద నారాయణ నారాయణ హరి 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 ఇదే వస్తుంది. ఇది అనన్యమైన భక్తి. ఇంత అనన్యమైన భక్తితో ఎవరు నా మీద మనస్సు పారేసుకొని నన్ను ప్రేమిస్తూ నా కోసం బ్రతుకుతూ ఉంటారో, మరి వాళ్ళ యోగక్షేమాలు ఎవరయ్యా పట్టించుకునేది? ఇంకెవరో కాదు, నేను స్వయంగా వహిస్తాను వాళ్ళ యోగక్షేమాలు అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. పరమాత్మ భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే శ్లోకంలో అనన్యమైన చింతన చేసే భక్తుడు, అనన్య భక్తుడు ఎవడు, అనన్య భక్తుడి స్థితి ఎలా ఉంటుంది అనేది ఈ సూత్రంలో నారద మహర్షి వారు సెలవిచ్చారు. చక్కగా అందరికీ అర్థమైందని భావిస్తాను. అలాగే రేపటి ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.